కుంభం వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు మీ యొక్క జీవితంలో ధనపరమైనటువంటి విషయాల్లో ఎందుకు ఎదగలేకపోతున్నారు, ఏం చేసుకోవాలి, అదే విధంగా వివాహం కానివ్వండి, కెరియర్ కానివ్వండి, మరియు అదేవిధంగా రుణరోగ శక్తులకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఆకస్మికంగా సంఘటన పూర్వజన్మ కర్మకారుడు ఎవరవడం వల్ల ఇట్లాంటి ఆకస్మిక సంఘటనలు జరిగి డౌన్ఫాల్ అవుతుంటారు. దానికి పరిహారం ఏం చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కుంభం వారికి, కుంభలగ్నం వారికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే హ్యాపీగా ఉండాలి, నలుగురిని హ్యాపీగా ఉంచాలి, మనం హ్యాపీగా ఉండాలని గొప్ప లక్షణం ఉంటుంది వీళ్ళలో. ఎక్కడో శని భగవానుడు పాడైపోతే కొంచెం ఎక్కువ అధ్యయన స్థితిలో అని కొంచెం పాడు తినవల్ తప్పు, బట్ 99.9% ఇలాగే ఉంటారు. అయితే మీకు ఫైనాన్స్ కారకుడు ఎవరు? ధనాన్ని ఇచ్చే కారకుడు గురువు అవుతాడు. అందుకే వీళ్ళు ఏదైనా టీచింగ్, ట్రైనింగ్, బ్యాంకింగ్ వీటిలో బాగా సెటిల్ అవ్వగలుగుతుంటారు. కానీ అదే గురువు కనుక పాడేది ఫైనాన్షియల్ డౌన్ఫాల్ ఉంటూ ఉంటుంది. మరి ఇదే వీళ్ళకి కెరీర్, ఎందుకంటే కెరీర్ ద్వారా ధనం వస్తుంది కాబట్టి కెరీర్ కారకుడు కుజుడైంది కాబట్టి కొంచెం కెరీర్ లో సెటిల్ అవ్వడానికి కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది కుంభం వారికి. అందుకని ఆంజనేయ స్వామి కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఓం మాణిక్య మకుటాకార జ్ఞానద్వయ విరాజితాయ నమః అనే మంత్రం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కెరీర్ లో ఒక మంచి స్టేజ్కి వెళ్ళి తీరుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే పూర్వజన్మ కర్మకారకం ప్లానెట్ ఒకటి ఉంటుంది ప్రతి జాతకానికి కూడా, చంద్రుడు అవుతాడు ఇక్కడ. అందువల్ల ఏంటి, చంద్రుడి అంటే తల్లి సంబంధించిన విషయంలో నిద్రపడడం, తల్లికి సంబంధించిన విషయంలో స్ట్రెస్ అవ్వడం ఇవి జరుగుతూ ఉంటాయి. మెడిటేషన్ ద్వారానే వీళ్ళకి పూర్వజన్మ కర్మ తొలగిపోతుంది. బియ్యము దానంగా ఇవ్వాలి లేనట్లయితే, అదేవిధంగా వివాహం సంబంధించిన విషయంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం మీకు లగ్నంలో రావు సప్తమంలో కేతు ఉన్నాడు. నవంబర్ 25 వరకు కూడా ఎటువంటి వివాహ నిర్ణయాలు తీసుకోకండి. మరియు అదే విధంగా మీకు ఏంటంటే ఎప్పుడు కూడా కుంభం వారికి మీరు గమనించినట్లయితే సూర్య నమస్కారాలు ఎంత చేస్తుంటే మీకు కెరీర్, మీ వివాహ సంబంధించిన విషయాలు ముందు కదులుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్ లో కొంచెం జీవిత భాగస్వామితో చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తాయి. రావుకేతు గ్రహాలు దీపారాధన చేయడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే యాక్సిడెంట్ అనుకున్నామో, లేకపోతే షేర్ మార్కెట్ లో లాస్ ఉంటుంది, ఇవన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి లైఫ్ లో చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా దానికి సంబంధించిన దశ రావాలి. అంటే షేర్ మార్కెట్ పంచమం 5 to 8 లెవెల్ కాంబినేషన్, ఆ 5 to 8 లెవెల్ కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. ఆ దశలు రాకుండా మీకు ఏమి ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా యాక్సిడెంట్ అనుకున్నాం, యాక్సిడెంట్స్ అనుకుంటే 4 and 8 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. అలా కాకుండా బాగున్న దశ అనుకోండి 4 and 8 కాంబినేషన్ లో, అప్పుడు ఆస్తులు కలిసి వస్తాయి ఆకస్మికంగా. అది తండ్రి ఆస్తి కావచ్చు, ఒక్కోసారి తాతగారి ఆస్తి కావచ్చు, సొంతంగా సంపాదించుకోవాలంటే థర్డ్ హౌస్ రిలేటెడ్ ఉంటారు. ఎంతసేపు 4-8 వచ్చిందాక అమ్మో నాకు యాక్సిడెంట్ అయిపోతుందని భయపడ్డాం కాదు, అది ఒక్కొక్కసారి ఆస్తిని కూడా ఇస్తుంది. రీసెర్చెస్ అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో మనం చేసేటువంటి దాంట్లో పిహెచ్డి అవి చేస్తూ ఉంటాం, అటువంటి వాటిల్లో ధనయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు, వివాహం అవ్వాలి అంటే సప్తమాన్ని యాక్టివ్ చేసిన మహాదశ వస్తుందా లేదా, ఒక్కోసారి సప్తమాన్ని డియాక్టివ్ చేసే మహాదశలు వస్తుంది, అంటే 6వ అధిపతి మహాదశ. ఓకే, అదేవిధంగా 12వ అధిపతి మహాదశ, లేకపోతే 9వ అధిపతి మహాదశలు, ఇవన్నీ కూడా సప్తమాన్ని డియాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అదేమవుతుంటుంది, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు కదలదు. అప్పుడు ఓకే, ఈ గ్రహాల వల్ల వస్తుంది కాబట్టి ఈ గ్రహాలకు దానం. ఒక్కొక్క గ్రహానికి పర్టికులర్ గా జన్మజన్మకి శాస్త్రాలు కొంత చెప్పారు. ఇప్పుడు రవి పాడయ్యాడు, గోధుమ దానంగా ఇస్తూ ఉండాలి. ఆదివారం నాడు ఆరెంజ్ కలర్ వస్త్రంతో సహా కేజీ పావు, ఏ దానమైనా కేజీ పావు ఇవ్వాలి. బియ్యము తెలుపు రంగు వస్త్రం, బ్లౌజ్ పీస్
ఓకే, బ్లౌజ్ పీస్ లేదా షర్ట్ పీస్ ఇస్తారు, ప్యాంట్ పీస్ ఇస్తారు, మీ ఇష్టం. కుజుడు అనుకోండి కందులు రెడ్ కలర్ క్లాత్, బుధుడు అనుకోండి పెసలు గ్రీన్ కలర్ క్లాత్. ఒకవేళ గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, ఆ గురువే మీకు అక్కడ మహాదశనాథుడయ్యాడు, అంతర్దశనాథుడయ్యాడు ఒకసారి ఆ మీ యొక్క విషయాన్ని అపురూపంలోకో లేకపోతే వివాహం వెనక్కి వెళ్ళే విషయంలోనో సంపాదన సరిగ్గా లేని విషయాలకు అది కనెక్ట్ అయింది. అప్పుడు శనగలు దానంగా ఇవ్వాలి ఎల్లో కలర్. శుక్రుడు పాడయ్యాడు అనుకున్న ఉదాహరణకు మీ జన్మజాతకంలో బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి. శని అనుకోండి నువ్వులు అండ్ బ్లూ కలర్ క్లాత్, రాహు అయితే మినువులు సెమిల్ కలర్ క్లాత్, కేతు అయితే ఉలవలు మల్టీ కలర్ క్లాత్. అయితే ఎప్పుడు కూడా చాలా మంది దానం ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఏమంటే మేము ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక మూలను పెట్టేసి వెళ్ళిపోతాము అంటుంటారు. అలా మీరు కనుక మూలను పెట్టేసి వెళ్ళిపోతే అది దానం కిందకి రాదు. మీరు మీ అకౌంట్ లో ధనం పడాలనుకుని ఏం చేస్తారు, మీరు చక్కగా బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి లేదా చెక్ తీసుకెళ్ళి మీ అకౌంట్ నెంబర్ ఏంటి, మీ పేరు ఏమిటి, ఏ ఏ బ్యాంక్ లో వాళ్ళకి వేయాలి, ఏ అకౌంట్ లేదా మీ అకౌంట్ లో వేయాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ ఇచ్చుకొని రసీదు తీసుకొని వస్తారు. అంటే ఏంటి, మీరు పర్టికులర్ గా మీ గోత్రము నామము ఏ పర్పస్ అనేటువంటిది కూడా దానం ఇచ్చేటువంటి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పాలి. అప్పుడే అది వాళ్ళ సంకల్పం చదువుకున్నప్పుడు ఆ దానానికి వాల్యూ ఉంటుంది. సరే గోవులు మనకి దానం ఇవ్వడానికి సరైన పర్సన్స్ దొరకట్లేదు, గోవులు తినిపించవచ్చా, ఖచ్చితంగా తినిపించవచ్చు. అయితే నువ్వులు తినిపించకూడదు, అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉందంటే అది మనకి మిస్క్యారేజ్ అవుతుంది, అది మళ్ళీ పాపం పుణ్యం కాస్త. రవికి సంబంధించిన వాటిలో గోధుమ రవ్వ తినిపించవచ్చు, చంద్రుడైతే బియ్యం పిండి తినిపించవచ్చు, కుజుడైతే క్యారెట్స్ తినిపించవచ్చు, గురువు అయితే అరటికాయలు తినిపించవచ్చు, బుధుడైతే ఆకుకూరలు తినిపించవచ్చు. అందులో గోంగూర తినిపిస్తే గోవుకి చాలా చక్కటి స్ట్రెంత్ వస్తుంది. శుక్రుడైతే తీపి చపాతీలు తినిపించవచ్చు, శని అయితే బెల్లం తినిపించవచ్చు, రాహు అయితే అదే బెల్లము ఉండలు 4 చేసి తినిపించవచ్చు, కేతు అయితే గ్రాసం తినిపించవచ్చు. ఈ రకంగా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం వెంటనే ఈ ధాన్యాలు తీసుకొని దాన్ని తినిపించాం కదా. అదేవిధంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఏదైనా ఇన్సిడెంట్స్ నెగిటివ్ గా వెళ్తున్నాయంటే వెంటనే వాళ్ళు చూసుకునేది ఏంటంటే ఏనాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి. దీనివల్ల మొత్తం లైఫ్ పాడైపోతుంది అనుకుంటారు. అసలు అది కానే కాదు. అది కేవలం మీకు స్లో మందుడు అంటారు జ్యోతిషాస్త్రంలో. శనిచ్చర, శని అంటే అర్థం ఏంటంటే స్లో మూమెంట్. మనకి ఏదైనా సరే ఒక స్లో అవుతున్నప్పుడే మన లైఫ్ లో మనం సరిగ్గా ఆలోచించుకుని మనం ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాము, ఎక్కడ రైట్ స్టెప్ వేస్తున్నాము అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాలసర్ప యోగాలు కూడా మీ జాతకంలో నేను ఇప్పటికీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. 180 మంది దేశ నాయకులు ఉంది కాలసర్ప దోషము. మరి వాళ్ళందరూ ప్రెసిడెంట్లు ఒక్కసారి ఆలోచించండి. ఏదో మూఢత్వంలో కాలసర్ప యోగం ఉంది, నాకేమీ కలిసి రాదు, నా జీవితం ఇంతే, నాకేం చేసినా కలిసి రాదు, నా మూఢత్వంలో ఉండకండి. జ్యోతిష్ శాస్త్రం అంటే మనకు వెలుగునిచ్చేది, అసలు మీకు రూట్ ఎటుందని చెప్పేది. అంతగా నీకు ఎందుకు పనికిరావు, ఎందుకు పనికిరావు అని చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం అవసరం లేదు. కాబట్టి ఎలాంటి సరే కాలసర్ప యోగం విషయంలో పెద్ద సీరియస్ గా తీసుకోకండి. అది కాదు, మీ పర్సనల్ చార్ట్ లో ఉండే మీ మహాదశలు, అంతర్దశలు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం 5 అంశాలు. ఒకటేంటి, మీకు వివాహం అవ్వాలన్నా, ధనం కలగాలన్నా, లేకపోతే ఏంటి ఆ పర్టికులర్ గ్రహాన్ని యోగం అది యోగ్యవంతంగా మారాలి. అది కంబస్ట్ అయి ఉంటుంది, ఒక్కోసారి అస్తంగత దోషంలో ఉంటుంది, లేకపోతే పాపకత్తిలో ఉంటుంది. అలాంటప్పుడు మీకు వివాహం అవ్వకపోవడమో, ధనం రాకపోవడమో, లేకపోతే మీరు అనుకున్నటువంటి స్టేజ్కి కెరియర్ లో వెళ్ళలేకపోవడమో, ఆకస్మిక సంఘటనలు జరగడమో, అప్పులు పాల్గొనడమో జరుగుతుంది. సో ఇది ఈ రకంగా చేయండి. ప్లస్ మీరు ఫైనాన్షియల్ గా ఎంతున్నా కొంతమంది హ్యాపీనెస్ ఉండదు. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయి నమః అనే నామస్మరణ చేయండి.
ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాదండి నాకు అన్ని విధాలా నాకు కావాలంటే టోటల్ లలితా సహస్రనామాలు రోజు చేయండి. రోజు గనక నిత్యము లలితా సహస్రనామాన్ని ఎవరైతే శ్రవణము పఠనము చేస్తారో ఖచ్చితంగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కొన్ని జన్మ పాప ఫలితాలను తొలగిస్తుందట అమ్మవారు. అందులో ఒక్క నామం చాలదు, మన ఎన్నో జన్మల పాపాలను తొలగించి ఇంకెవరైనా మిగులు ఉన్నాయా అని అడుగుతుందట. కాబట్టి ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.